హలో! హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు మై ఛానల్. సో గాయ్స్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే, మన కరెంట్ బిల్ అనేది ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి యూపీఐ యాప్స్ నుంచి అయితే మనం పే చేసుకోవడానికి లేదు. పోనీ మీ సేవకి వెళ్ళాము అంటే మీ సేవలో అయితే ఎక్స్‌ట్రా చార్జెస్ అనేది చార్జ్ చేస్తారు. లేదు కరెంట్ ఆఫీస్‌కి వెళ్ళాలి అంటే అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇవన్నీ పెద్ద ప్రాసెస్ అనమాట. సో మనం ఇంతకుముందు మనం ఎలా పే చేసుకునేవాళ్ళమో ఫోన్‌పే, గూగుల్ పే వీటిలో ఎలా అయితే పే చేసుకున్నామో అలాగే ఇప్పుడైతే పే చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లోనే. సో దీనికి మనం ఒక యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. అది ప్లే స్టోర్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటది. సో ఫస్ట్ మీరు సెర్చ్ బార్‌లోని ఈస్టర్న్ పవర్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇలా అయితే యాప్ ఇంటర్ఫేస్ ఉంటది. సో దీన్నైతే మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో ఇన్‌స్టాల్ చేసుకున్నాక దీన్నైతే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తది. సో ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు. సో ఇంగ్లీష్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కింద చిన్న యారో కింద కనిపిస్తుంది కదా! దాన్నైతే మనం క్లిక్ చేసుకోవాలనమాట. సో క్లిక్ చేసుకున్నాక మీరు ఇక్కడ మీ మొబైల్ నంబర్‌తో అయితే లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మీ మొబైల్ నంబర్‌తో అయితే లాగిన్ అవ్వండి. సో ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది వస్తదనమాట. సో అది ఇక్కడ మీరు ఇచ్చేసి ఇక్కడ వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశాక యాప్ అనేది పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో, ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్ అని ఉంది కదా! ఫస్ట్ ఆప్షను. సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసుకున్నాక సెకండ్ ఇంకో అలో అయితే అడుగుతుంది. సో, దాన్ని కూడా అలో అయితే ఇచ్చేయండి. సో, ఇచ్చేసాక మనకి యాప్ అనేది ఇలా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. సో, ఇక్కడ మనకి ఫస్ట్ యాడ్ సర్వీసెస్ అని ఉంది కదా! ఫస్ట్ ఆప్షను. సో, దాన్నైతే మనం సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ అగైన్ ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా! సో, దాన్నైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలా అనేది ఇంటర్ఫేస్ అవుతదనమాట. సో, ఇక్కడ మీ కరెంట్ బిల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలనమాట. సో, ఇక్కడ ఎంటర్ సర్వీస్ నంబర్ అని ఉంది కదా! ఈ సర్వీస్ నంబర్ అనేది మీ కరెంట్ బిల్ అయితే ఉంటదనమాట. మీ కరెంట్ బిల్‌లోని పైన 16 డిజిట్స్ నంబర్ అయితే ఉంటది. సో, ఆ నంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ కింద ఎంటర్ నిక్ నేమ్ అని ఉంది కదా! ఈ నిక్ నేమ్ దగ్గర అయితే మీరు ఆప్షనల్ అనమాట. మీరు నేమ్ ఇచ్చినా పర్వాలేదు, నేమ్ ఇవ్వకపోయినా పర్లేదు. ఒకవేళ నేమ్ ఇవ్వకుండా సబ్మిట్ చేస్తే బై డిఫాల్ట్ మీ కరెంట్ బిల్ మీద ఎవరి నేమ్ అయితే ఉందో ఆ నేమ్ అయితే అక్కడ వచ్చేస్తుంది. సో, ఇక్కడ మీ సర్వీస్ నంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ సర్వీస్ నంబర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అవుతది. సో, ఇక్కడ రిజిస్టర్ అయ్యాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ సర్వీస్ నంబర్ అయితే ఇక్కడ వస్తది. అండ్ కరెంట్ బిల్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ వస్తుంది. సో, ఈ డీటెయిల్స్ అనేది ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. సో, ఈ డీటెయిల్స్ కరెక్టా రాంగా అని. సో, ఒకవేళ ఏమైనా రాంగ్స్ ఉంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మన సర్వీస్ నంబర్ ఇచ్చేసాక మనం బ్యాక్ అయితే రావాలన్నమాట. బ్యాక్ వచ్చి ఇక్కడ బిల్ పే అని ఉంది కదా! సెకండ్ ఆప్షన్. సో, దాన్నైతే మనం క్లిక్ చేసుకోవాలి. సో, క్లిక్ చేసుకున్నాక మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తది. సో, ఇక్కడ కరెంట్ బిల్ డీటెయిల్స్ అయితే ఉంటదనమాట. సో, కరెంట్ బిల్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ బిల్ డేట్, కరెంట్ బిల్ ఎప్పుడైతే తీస్తారో ఆ రోజు డేట్ అనమాట. దాని కింద డ్యూ డేట్ అనమాట. ఇంకా ఇన్ని రోజులుంది కట్టుకోవడానికి. దాని కింద మీ మొబైల్ నంబరు అండ్ ఇక్కడ అమౌంట్ వచ్చేసి మీ కరెంట్ బిల్‌లో ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ అయితే అక్కడ చూపిస్తుంది. దాని కింద ఇక్కడ వెదర్ సర్వీసెస్ వాస్ డిస్కనెక్టెడ్ అని ఉంది కదా! అక్కడ ఆప్షన్ అనేది నో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్నాక కింద ఇక్కడ పే బిల్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసుకున్నాక మనకి పేమెంట్ మెథడ్ దగ్గరికైతే తీసుకొని వెళ్తుంది. సో, అక్కడ మనకి ఫోన్‌పే, యూపీఐ యాప్స్ అన్నీ ఉంటాయనమాట. సో, అక్కడి నుంచి అయితే మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో, నేను పేటీఎం నుంచి అయితే చేశాను. సో, వన్స్ మీ పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే మనకొక రిసిప్ట్ అనేది వస్తదనమాట. సో, చూస్తున్నారు కదా! ఇదే మీ రిసిప్టు. సో, మీ కరెంట్ బిల్ అనేది పే చేసిన తర్వాత ఒక 3 అవర్స్ అయితే టైం పడుతుంది. సో, మీ కరెంట్ బిల్ అనేది అప్డేట్ అవ్వడానికి. సో, వీడియో అయితే ఇంతే గైస్. వీడియో గాని నచ్చితే లైక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా! కరెంట్ బిల్ ఎలా కట్టాలి అని. సో, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్. టేక్ కేర్.